నమస్తే వెల్కమ్ టు వనితా టీవీ. హనుకోట్ల హీరోగా తన స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ది డీల్. ఈ సినిమాలో ధరణి ప్రియ, చందన హీరోయిన్లు. అయితే 2 పార్ట్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 18న థియేటర్స్లో రాబోతుంది. మరి ప్రస్తుతం మనతో పాటు ది డీల్ మూవీ టీం ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ రవలి, బాగున్నామమ్మా. హలో ధరణి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సారీ, మనం ఇలా అండిల్ కుదరదు అక్క, మనకి అక్క అనే పిలుస్తాను నేను. సో హను గారు, అక్కతో తర్వాత మాట్లాడతా, ఫస్ట్ మీతో మాట్లాడాలి. ఈశ్వర్ సినిమాలో ఒక మూగబ్బాయి క్యారెక్టర్లో అందరికీ తెలుసు. 22 ఏళ్ళ తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. అంటే మీరు కూడా మారిపోయారు చూడ్డానికి కూడా, అంటే గుర్తుపట్టలేము. ఇన్ని ఇయర్స్ ఎందుకు గ్యాప్ ఇచ్చారు అసలు? నేను ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేశానండి, యాక్టింగ్కి సంబంధించి 3 ఇయర్స్ యాక్టింగ్ కోర్స్ చేశాను. అట్లాగే 2 ఇయర్స్ డైరెక్షన్ కోర్స్ చేశాను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో. సో ఇమ్మీడియట్గా కోర్స్ అయిన తర్వాత నేను కూడా అందరిలాగా సినిమాలో ట్రై చేద్దామనేసి ఉండే టైంలో ఈశ్వర్ సినిమా ఆఫర్ వచ్చింది, సినిమా చేశాను. సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఈశ్వర్ తర్వాత ఇమ్మీడియట్గా 2-3 సినిమాలు కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ చేయమని అడిగారు. సో నాకు అదే టైంలో ఫ్రెండ్గా చేస్తే కంటిన్యూగా ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తాయేమో, కొంచెం గ్యాప్ తీసుకొని ట్రై చేద్దాం అనుకున్నాను. ఈలోపు నాకేంటంటే డైరెక్షన్ సైడ్ అవకాశం వచ్చిందండి. ఈటీవీ 2లో మాయాబజార్ అని ఒక సీరియల్ డైరెక్ట్ చేశాను. దాని తర్వాత రేడియోకి వర్క్ చేయడం, అదే యూనివర్సిటీలో నాకు పార్ట్ టైం లెక్చరర్గా అవకాశం రావడం, తర్వాత అక్కడే పర్మనెంట్ పోస్ట్ వచ్చేసింది. సో ఆ తర్వాత నేను సినిమాల వైపు చూసే అవకాశమే రాలేదు. సో టీచింగ్లోనే ఉండిపోయాను 22 ఇయర్స్. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను రీఎంట్రీ తీసుకుంటాను. సినిమా నుంచి టీచింగ్ అంటే ఈ కాంబినేషన్ చాలా తక్కువగా ఉంటుంది కదా. అంటే ఇది సేమ్ ట్రైనింగ్ అండి. ఇప్పుడు నేను ఏదైతే యూనివర్సిటీలో యాక్టర్ ట్రైనింగ్ తీసుకున్నానో, అక్కడ తెలుగు యూనివర్సిటీలో ఏంటంటే స్టూడెంట్స్ని థియేటర్ వైపు ట్రైన్ చేస్తూ ఉంటారు. సో యాక్టింగ్ అంటే ఏంటి, స్క్రిప్ట్ రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ, ఇట్లాంటి కోర్స్ అంతా చెప్తుంటారు. నేను చదువుతున్నప్పుడు దానికి జేవి సోమయాజుల్ గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నారు. ఆ తర్వాత ఎంఏకి వచ్చేసరికి దేవదాస్ కనకాల గారు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఆయన కోర్స్ చేసి వచ్చారు. సో ఫిల్మ్ అండ్ యాక్టింగ్కి సంబంధించిన కోర్స్ అక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో నేను నేర్చుకుంది కూడా అదే కాబట్టి మళ్ళీ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. అంతేగాని వేరే లెక్చరర్గా ఉండి వేరే పాఠాలు చెప్తూ యాక్టింగ్ కాదు. నా ప్రొఫెషన్ అదే, నా టీచింగ్ కూడా అది. సూపర్. అయితే ఇప్పుడు మీ ఎంటైర్ క్రూ అందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఒక టీచర్ దొరికారు, యాక్టింగ్ టీచర్ దొరికారు వాళ్ళందరికీ. అంతేనాక? అంతే. ఎట్లా ఉంటారు సార్? ఇంతే సీరియస్గా ఉంటారా? సీరియస్? అయ్యో, ప్రమోషన్లో ఐ కుడ్ సీ సార్ లాఫింగ్. అదర్వైజ్ సెట్స్లో అంటే మాకెప్పుడు ఆ టైం దొరకలేదు, బికాజ్ హీఈస్ అ లీడ్ అండ్ డైరెక్టర్ కాబట్టి. అంటే ఇప్పుడు మా కాంబినేషన్ సీన్ అయిపోయింది అంటే నేను కూర్చుంటా, బట్ హీ డజంట్ హ్యావ్ దట్ రెస్ట్ బికాస్ హీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ద నెక్స్ట్ సీన్. సో అట్లా అంత ఇంటరాక్షన్ ఉండకపోతుండే. కానీ ఈ ప్రమోషన్స్లోనే ఎక్కువ ఇంటరాక్షన్ సార్. నేను చాలా అంటే మాట్లాడుకోవడం, నెక్స్ట్ ఏంటి అనేది డిస్కషన్స్ అవుతున్నాయి. అండ్ కొంచెం ఏమంటారు, కొంచెం పంచ్ లేయడం కానీ, స్మైల్ ఫేస్ కానీ. సో అప్పుడు ఓహో నేను చూసింది ఆ సార్నా, సార్లో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఈ ప్రమోషన్స్లో తెలుస్తున్నాయి. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి కొంచెం మాట్లాడడం, పద్ధతిగా మాట్లాడడం అలవాటు అయిపోయింది ఒక 20 ఇయర్స్ నుంచి. మిగతా వాళ్ళలాగా మనం జోకులు వేస్తూ ఇది అవసరమైనప్పుడు షూటింగ్లో వాటిలో నడుస్తూనే ఉంటుంది. ఓకే. సో ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక సినిమా తీశారు, అది కూడా హీరోగా, డైరెక్టర్గా 2 రోల్స్ మీరే పోషిస్తున్నారు కాబట్టి చాలా ప్రెషర్ ఉంటుంది కదా. మామూలుగా ఒక యాక్టర్కి యాక్టింగ్ చేయడం ఈజీయే, కానీ డైరెక్షన్ చేసేటప్పుడు ఏంటంటే మిగతా విషయాలన్నీ కూడా ఆలోచించాలి. అంటే స్క్రిప్ట్ గురించి కానీ, పక్కన ఆర్టిస్ట్ ఏం చేస్తున్నారు, కెమెరా ఎక్కడ ఉంది, మూమెంట్స్ ఏముంది, ఎమోషన్స్ వస్తున్నాయా లేదా, ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించాలి. కాబట్టి 2 చేయడం అనేది కొంచెం కష్టమే. అయినప్పటికీ నేను అంటే కొంచెం ట్రైనింగ్ అనేది ఏదైతే ఉందో అది నాకు ఉపయోగపడింది. ఓకే. అంటే హీరోగా, డైరెక్టర్గా హీరోయిన్స్ని మీరే చూస్ చేసుకోవచ్చు. జనరల్గా హీరోకి ఆ ఛాన్స్ ఉండదు కదా అన్ని సినిమాల్లో, మీకు ఆ ఛాన్స్ ఉంది. సో ధరణి గారిని కానీ, చంద్ర గారిని కానీ మీరు ఎలా చూస్ చేసుకున్నారు? అంటే వీళ్ళే ఈ క్యారెక్టర్కి సెట్ అవుతారని. ఇప్పుడు నేను అంటే హీరోగా లక్కీగా ఏం చూస్ చేసుకోలేదు. స్క్రిప్ట్ ఏదైతే అవసరం అనుకుంటుందో ఆ స్క్రిప్ట్లో ఈ క్యారెక్టర్కి ఎవరు బాగుంటారు అనుకున్నప్పుడు, సో ఒక క్యారెక్టర్కి ధరణి గారు, లక్ష్మి అని ఒక క్యారెక్టర్ ఉంటుందండి సినిమాలో, చాలా ఇంపార్టెంట్ రోల్ అది. సో అది ఒక విధంగా కీ రోల్. సినిమా మొత్తం కూడా లక్ష్మి అనే ఆవిడే ఈ డీల్ అంతా కూడా చక్కబెడుతూ ఉంటుంది. సో అసలు ఏంటి ఈ డీలు, అందులో లక్ష్మి ఎవరు అనేది మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాబట్టి మెయిన్గా లక్ష్మి క్యారెక్టర్ గురించి మేము అనుకున్నాం. సో ఈ క్రమంలో మాకు స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకున్న తర్వాత
ఎవరు అయితే బాగుంటుంది అనుకుంటున్నప్పుడు ధరణి గారు అయితే బాగుంటుందని మేము అనుకున్నాము. అట్లాగే ధరణి గారి గురించి మాకు సుజాత దీక్షిత్ అని ఒక ఆవిడ ఉన్నారు, ఆర్టిస్ట్, తను కూడా ఆర్టిస్టు. సో తను పరిచయం చేశారు. సో ఆ విధంగా ధరణి గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది, స్క్రిప్ట్ వినిపించడం జరిగింది, ఆమె కూడా స్టోరీ నచ్చింది. సో అలా లక్ష్మి క్యారెక్టర్ ధరణి గారు చేయడం జరిగింది. రెండవది చందన అనే అమ్మాయి ఏంటంటే క్లాసికల్ డ్యాన్సర్, కొంచెం ఇన్నోసెంట్ క్యారెక్టర్ అది. సో అమ్మాయి అంతకుముందు కూడా థియేటర్ చేసింది, మాతో పాటు కొన్ని థియేటర్ ప్లేస్లో యాక్ట్ చేసింది. తను క్లాసికల్ డ్యాన్సర్ కాబట్టి తను చూస్ చేసుకోవడం జరిగింది. అక్క మీరు సీరియల్స్లో చేశారు, మీడియాలో చేశారు, సినిమాల్లో చేశారు, చిన్న చిన్న రోల్స్ అయినా ఆల్మోస్ట్ అన్నీ చేశారు. అండ్ ఫ్యామిలీ నెంబర్ 1లో కూడా విన్నర్ మీరు. అంటే ఎట్లా అనిపించింది ఈ ఛాన్స్ రావడం? ఎప్పుడు వచ్చింది అసలు ఈ ఆఫర్ మీకు? నేను ఇది యాజ్ సూన్ యాజ్ తీన్మార్లోకి రావడంతోనే ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. సో అప్పుడే సుజాతక్క నాకు చెప్పింది, ఇట్లా ఇట్లా ఉందిరా, దిస్ ఈజ్ వాట్ వెన్ దే ఆస్క్ మీ ఐ సెడ్ చేస్తావు నువ్వు, మనం ఒకసారి స్టోరీ విందాము అని. సో వి వెంట్, స్టోరీ వినడం జరిగింది. దాని తర్వాత మనకి ఎప్పుడైనా సరే ఇప్పుడు మనందరికీ ఉంటుందిరా, జస్ట్ ఇదే, ఇప్పుడు ఇదే కాదు నా వృత్తి, దీనికి మించి నేను ఒక స్టెప్ వెళ్ళాలి అని. సో అట్లా ఐ హ్యావ్ ఆల్రెడీ వర్క్ ఫర్ మూవీస్, దువ్వాడ జగన్నాథం కానీ, నీల టికెట్ కానీ. సో అక్కడ నేను ఫ్రెండ్ రోల్స్ చేసిన కదా. సో ఇంకా ఎట్లా అంటే ఒక మూవీలో చేస్తే మనకి సార్ అన్నట్టు కూడా నెక్స్ట్ కూడా మనకి అదే ఫ్రెండ్ రోల్స్లో చూస్తూ ఉంటారు. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇస్తేనే కదా మనం అది పర్ఫామ్ చేస్తేనే దట్ పీపుల్ విల్ గెట్ టు నో దట్ ఓకే తినలో ఈ అబిలిటీ కూడా ఉంది, షీ కెన్ డూ దిస్ రోల్ ఆల్సో అని ఎప్పుడు అనుకుంటారు వెన్ వీ గెట్ అ ఛాన్స్. సో అట్లా ఈ స్టోరీ విన్నప్పుడు నాకు అనిపించింది ఓకే రెగ్యులర్ రొటీన్ హీరోయిన్ ఫ్రెండ్స్ ఇవి కాకుండా మనకు ఒక నా క్యారెక్టర్కి ఒక డెప్త్ ఉంది. సో ఇది చేస్తే మంచిది, జనాల్లోకి వెళ్తాం మనము అని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండే. సో దాని తర్వాత ఐ సెడ్ yes ఐ విల్ డూ అని చెప్పి ఐ వర్క్డ్. అండ్ అట్ ద సేమ్ టైం ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసింది కాబట్టి సో సైమల్టేనియస్లీ అది ఇది. అండ్ ఆ టైంలో రంగస్థలం డాన్స్ షో కూడా ఉండే. సో ఐ మేనేజ్డ్ ఆల్ ఆ టైంకి. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు మనము మళ్ళీ మూవీస్కి ఎంట్రీ ఇవ్వాలంటే ఒక మంచి క్యారెక్టర్తో ఇస్తేనే మంచిది, లేకుంటే మళ్ళీ అవి రెగ్యులర్ క్యారెక్టర్స్ అయిపోతాయి. అలా కాదు, ఇప్పుడు నేను చెప్తే కానీ జనాలకు తెలియదు దట్ ఐ వర్క్డ్ ఇన్ దువ్వాడ జగన్నాథం అండ్ నీల టికెట్. సో అది కాదు, చేంజ్ చేయాలి. కాబట్టి వెన్ ఐ హర్డ్ ద స్టోరీ నేను ఇంకేది ఆలోచించలే. నాకు నా క్యారెక్టర్ నచ్చింది. ఇది చిన్న లెంత పెద్ద లెంత అనేది కాదు, ఇంపార్టెన్స్ ఉండాలి, అది ఉంది. ఐమ్ ఆన్ ద బోర్డ్ అంతే. ఓకే. సో ద డీల్ అని ఎందుకు పెట్టాలనిపించింది సార్ మీకు? ఇది ఒక డీల్? డీల్ అంటే ఒక అగ్రిమెంట్. ఓకే. సో మీకు ఒకటి కావాలంటే నాకు ఒకటి చేస్తే నేను మీకు ఏదో ఇది చేస్తాను. సో అట్లాంటిది ఒక డీల్. సో ఈ డీల్ రకరకాలుగా ఉంటాయి. మెయిన్గా డీల్లో ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గానే ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో అట్లాంటి ఒక డీల్ అనేది ఈ సినిమా. ఆ డీల్ ఎవరెవరికి మధ్య జరుగుతుంది, డీల్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, సో ఇందులో లీడ్ క్యారెక్టర్స్ డీల్లోకి ఎట్లా ఎంటర్ అయ్యాయి, సో ఫైనల్గా డీల్ అయ్యిందా లేదా, ఇదంతా కూడా డీల్ చుట్టూ తిరుగుతుంటుంది. కాబట్టి డీల్ అనేది టైటిల్ పెట్టడం జరిగింది. ఓకే. స్టోరీ ఎప్పుడు అనుకున్నారు, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు? షూటింగ్ అంతా ఎంత టైం పట్టింది, ఎన్ని డేస్ పట్టింది? అంటే దీనికి నేను టీచర్గా ఉండడం వల్ల ఒక దాదాపు 20 years నుంచి పిల్లలతో టీచ్ చేయడము, డైరెక్షన్ ఎట్లా చేయాలి, యాక్టింగ్ ఎట్లా చేయాలి, ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకు డిఫరెంట్గా ఒక థ్రిల్లర్ జానర్లో ఫిలిం చెప్పాలి అనేది ఉండేది. అప్పటికి చాలా సినిమాలు చూడడం, పిల్లలకు చెప్పడం, వాళ్ళ కరెక్షన్స్ చెప్పడం, వీటన్నిటిలోంచి ఒక స్క్రిప్ట్, బెటర్ స్క్రిప్ట్, యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి అన్న ఆలోచన నుంచి ఒక 2-3 years ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాను ఈ స్క్రిప్ట్ని. దాదాపుగా దీంట్లో నేను స్క్రిప్ట్ అంతా ఫైనలైజ్ చేసుకున్న తర్వాత జేకే భారవి గారు ఉన్నారండి, రామదాసు, ఓకే, అన్నమయ్య, ఈ సినిమాలు చేశారు. సో ఆయన నాకు థియేటర్లో ఫ్రెండ్ ఆయన. సో ఆయన కూడా నా నాటకాలు చూడడం, నాతో మాట్లాడడం జరిగింది. ఆయనతో కూర్చొని డిస్కస్ చేసినప్పుడు స్క్రిప్ట్ చాలా బాగుంది మీరు చేస్తుంది, ఇంకా ఈ బెటర్మెంట్స్ ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన ఒకరు, ఆకెల శివప్రసాద్ గారని ఇంకో ఫ్రెండ్ ఉన్నారు. ఆయన రంగమార్తాండ సినిమా రాశారు, ఇప్పుడు భక్త కన్నప్ప కూడా రైటర్గా ఉన్నాడు. సో వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్గా ఉండడం, ఫణి ప్రకాష్ అని ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. సో ముగ్గురం కూర్చొని రకరకాల సందర్భాల్లో స్క్రిప్ట్ మీద మాట్లాడడం, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకొని ఇంకా స్క్రిప్ట్ని బెటర్ చేయడం జరిగింది. ఓకే. మనకి జనరల్గా డైరెక్టర్ అంటే ఎంతో కొంత భయం ఉంటుంది. సో హీరోగా కూడా ఆయన మీతో యాక్ట్ చేయాలి కాబట్టి యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన డైరెక్టర్ అన్న ఫీల్ వచ్చిందా? యాజ్ అ డైరెక్టర్ ఆయనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, ఇది అవుట్పుట్ కావాలి అని. అండ్ మనం అంత హీజ్ అ థియేటర్ ఆర్టిస్ట్, మనం కాదు, మనము ఆపర్చునిటీస్ బట్టి చేసుకుంటూ ఉంటాం కదా.
సో వెన్ అలాంటి ఒక సిచ్యువేషన్ అప్పుడు ఇఫ్ ఐ గివ్ ఆ ఎక్స్ప్రెషన్ కొంచెం హై అయిపోతే సార్ యూస్ చేసే దట్ మనకి ఇది ఇంత వద్దు ఇంత తగ్గియాలి, ఎక్కడైనా కొంచెం తక్కువ ఇస్తే దిస్ క్యాన్ బి లిటిల్ బెటర్. సో అలాంటి కొన్ని సజెషన్స్ అయితే సార్ డెఫినెట్లీ ఇచ్చారు. అండ్ ఎప్పుడు కూడా అన్కంఫర్టబుల్ జోన్ అనేది లేకుండే ఎటువంటి సీన్స్ చేసినా సరే అదే నేను డైరెక్టర్తో చేస్తున్నాను లేదు. వెన్ హీఈస్ అ డైరెక్టర్ హీఈస్ అ డైరెక్టర్, వెన్ హీఈస్ అ హీరో హీఈస్ అ హీరో. సో హీ హ్యాస్ మెయింటైన్ దోస్ బోత్. ఈ జోనర్లో ఉన్నప్పుడు ఇది ఉండాలి, అందులో అది ఉండాలి. ఇప్పుడు ఆ హీరోలో డైరెక్టర్ వచ్చేస్తే మనం కంఫర్టబుల్ ఉండము. సో అందుకని హీ కెప్ట్ ఇట్ వేర్ లైక్ ఎక్కడ ఏది ఉండాలో అక్కడే ఉండే. ఒకటి మన థియేటర్లో అంటే మన తెలుగులో థియేటర్ ఆర్టిస్టులు కానీ థియేటర్ ప్లేస్ కానీ కొంచెం ఇంపార్టెన్స్ తక్కువే ఉందండి. ఇదే మీరు బాంబేలో కానీ ఢిల్లీలో కానీ బెంగళూరు ఇట్లాంటి ప్లేస్లో పూణే ఇట్లాంటి ప్లేస్లో థియేటర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళ ప్రొడక్షన్స్ కానీ చాలా వాల్యుబుల్గా ఉంటాయి. వాళ్ళ పర్ఫార్మెన్స్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కువగా మలయాళం సినిమాల్ని లైక్ చేస్తూ ఉంటారు. సో డిఫరెంట్గా ఉంటాయి అన్న దాంతో, ఎందుకంటే హిట్ కూడా అవుతున్నాయి. సో మన దగ్గర తెలుగుకి వచ్చేసరికి ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఫిక్స్ చేసుకున్నాం. ఒక హీరో హీరోయిన్ ఇలాంటి సబ్జెక్ట్సే ఎక్కువ వెళ్తున్నాయి. కాబట్టి మేము మొదటి నుంచి థియేటర్లో ఉండడం వల్ల సో మాకు ఎక్కడ కూడా అంటే ఫిలిం షూటింగు డిఫరెంట్గా ఉండడం, ఒక హీరో డైరెక్టరు ఈ తేడా ఏమీ లేదు. మేమందరం కూడా పర్ఫార్మర్స్గానే కూర్చున్నాం. స్క్రిప్ట్ దగ్గర నుంచి మాట్లాడుకోవడము, రిహార్సల్స్ కానీ ఏదైతే షూటింగ్లో ఉంటుందో అక్కడ చేయడం అంతా కూడా అంత తేడా ఏం లేదు. ఫలానా డైరెక్టర్, ఈయన హీరో, ఈ అమ్మాయి హీరోయిన్, ఇట్లాంటి వేరియేషన్స్ ఏం లేవు. మేమందరం చాలా ఫ్రెండ్లీగా కూర్చున్నాం. ఈవెన్ దో టెక్నీషియన్స్ కూడా మాతో ఇన్వాల్వ్ అయిన టెక్నీషియన్స్ కూడా షార్ట్ బాగా రాకపోతే ఇంకోసారి చేయడానికి ట్రై చేయడం, అట్లా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఒక థియేటర్ పర్ఫార్మెన్స్ ఎట్లా జరుగుతాయి అట్లా షూటింగ్ అనేది జరిగింది. ఓకే. సో మీరు చాలా ఇయర్స్ యాక్టింగ్ టీచర్గా ఉన్నారు కదా సార్. ఈ సినిమా షూట్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా ఆ అనుభవాలు గుర్తొచ్చాయా? ఎవరికైనా టీచ్ చేసే విషయంలో కానీ, ఎవరికైనా ఏదైనా చెప్పే విషయంలో కానీ? అంటే ఇప్పుడు ఇందులో అందరు కూడా ప్రొఫెషనల్సే ఉన్నారండి. ఇప్పుడు మా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు, ఇప్పుడు నేను, ధరణి ప్రియ గారు కాకుండా చందన అనే అమ్మాయి ఆల్రెడీ థియేటర్ చేసింది, రఘు కుంచె గారు ఉన్నారు, తను ఆల్రెడీ సీనియర్ ఆర్టిస్ట్, రవిప్రకాష్ గారు చాలా వందల సినిమాలు చేసిన రవిప్రకాష్ గారు ఉన్నారు, గిరి అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, మహేష్ పవన్ ఉన్నారు, శ్రీవాణి అని ఒక ఆర్టిస్ట్ ఉంది, సుజాత దీక్షిత్ ఉంది, సురభి లలిత చేసింది, వెంకట్ గోడ గారు చేశారు. ఇలా చూస్తే అందరూ కూడా థియేటర్లో వాళ్ళకి వాళ్ళు ఒక మార్క్ వేసుకొని ఉన్నారు. వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, థియేటర్ చేస్తున్నారు. సో వాళ్ళకి స్పెషల్గా నేను ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే కొత్త పిల్లలకైతే నేను టీచర్ని కాబట్టి ఓ ఈ పర్ఫార్మెన్స్ ఇట్లా చేయాలి, ఈ క్యారెక్టర్ ఇది, ఈ డైమెన్షన్స్ ఇది అని దాదాపుగా ఈ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులందరికీ కూడా స్క్రిప్ట్ చెప్పగానే వాళ్ళకు క్యారెక్టరైజేషన్ అర్థమవుతుంది. కాకపోతే వాళ్ళు ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకొని కొంచెం ఎక్స్ట్రా ఏమైనా చేస్తున్నారా, లేదా ఎక్స్టెంపోర్గా ఏదైనా చేయాల్సి వస్తుంది అప్పటికప్పుడు సిచ్యువేషన్గా మీరైతే ఏం చేస్తారు ఈ సిచ్యువేషన్లో చిన్న ఇంప్రూవైజ్ చేయండి అట్లాంటి సజెషన్స్ తప్ప నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేంత అవసరం ఏమీ రాలేదు. బట్ నేను ఒక టీచర్ని కాబట్టి నాకు పర్ఫార్మెన్స్ తెలుస్తుందండి. అక్కడ వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు పర్ఫార్మెన్స్, అది ఓకేనా, అండర్ యాక్టింగ్ ఉందా, లేకపోతే ఓకేనా, సరిపోయిందా లేదా అనేది నేను జడ్జి చేయగలను. అది నాకు అడ్వాంటేజ్. ఓకే. సో ది డీల్ ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ద డీల్లో నా క్యారెక్టర్ వచ్చేసి పాజిటివ్ అండ్ నెగిటివ్గా ఉంటుందండి. ఓకే. మొదట్లో జనాలందరికీ అదొక నెగిటివ్ క్యారెక్టర్, ఫర్దర్ సినిమాగా పాజిటివ్గా మారే అవకాశం ఉంది ఆ క్యారెక్టర్కి. ఓకే. సార్ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది అక్క? సార్తో ట్రావెల్ చేస్తుంది కాబట్టి మా ఇద్దరిది కూడా సేమ్ ఉంటుంది మూవీ. అంటే వీఆర్ యాక్చువల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మూవీలో. ఓకే. సో దేర్ ఈస్ అ ట్విస్ట్ యూ హ్యావ్, అంటే ఆ ట్విస్ట్ ఏంటి అనేది వెన్ యూ సీ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ఇట్. బట్ దెన్ ఐ విల్ బి లీవింగ్ మై హస్బెండ్. ఎందుకు వదిలేస్తాను అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్, ఎందుకంటే దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో అది ఐ డోంట్ వాంట్ టు రివీల్. సో సార్ ఎలా అయితే అన్నారో సార్ క్యారెక్టర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటుందో యూ విల్ సీ ద టూ షేడ్స్ ఆఫ్ మైన్ ఆల్సో. యూ విల్ సీ ద నెగిటివ్ షేడ్ ఆఫ్ లక్ష్మిలో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. సో హీరోయిన్ కన్నా కూడా నెగిటివ్ రోల్కి అంటే ఎక్కువ టైం పడుతుందేమో కదా సార్? అంటే ఒక డైలాగ్ చెప్పిన ఆ సీన్ మనం క్రియేట్ చేయడానికి చాలా టైం పడుతుందేమో కదా. ధరణి అక్క ఎలా చేశారు? ఆమె మంచి పర్ఫార్మర్ అండి, చాలా అద్భుతంగా చేసింది. ఇక్కడ నెగిటివ్ అంటే మామూలుగా జనాల్లో ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నాం, సో మీ మీద ఒక పాజిటివ్ దృక్పథం ఉంది, అరే బాగున్నారు, అందంగా ఉన్నారు అనిపించింది. సడన్గా మీలో ఇంకొక క్యారెక్టర్ కనిపించింది అనుకోండి, అదొక అరే ఎక్స్పెక్ట్ చేయలేదే తనను అంది. సో ఎప్పుడైతే ఇక్కడ కూడా సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ని మనం చూస్తున్నప్పుడు ప్రేక్షకులు సడన్గా క్యారెక్టర్లో చేంజ్ వచ్చింది అనుకోండి, ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ అనేది డెఫినెట్గా వస్తుంది. సో అక్కడే డ్రామా అనేది డెవలప్ అవుతుంది. ఇవాళ మనం వేరే షోస్ చూసినా, రియల్ లైఫ్లో చూసినా
జనాలకి నెగిటివిటీ అనేది తొందరగా అట్రాక్ట్ చేస్తుంది, దానివైపే చూస్తూ ఉంటాం. సో క్యారెక్టర్ కూడా నెగిటివ్గా బిహేవ్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాం. సో అది కష్టం అని కూడా ఏం కాదు, యాక్టర్కి ఏ పాత్ర అయినా చేయగలరండి. మీరు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా మంచి పర్ఫార్మర్ అయితే ఆ క్యారెక్టర్ని చేయగలడు. సో క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉంటే జనాల్లోకి వెళ్తుంది. సో ఓన్లీ నెగిటివ్గా చేసినంత మాత్రాన అది జనాలు రిసీవ్ చేసుకుంటారనే లేదు. సో రైటింగ్ ఏదైతే ఉందో అక్కడ స్క్రిప్ట్ను మనం బాగా రాసామనుకోండి, క్యారెక్టర్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయగలిగితే అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్నాయనుకోండి, క్యారెక్టర్ తొందరగా రీచ్ అవుతుంది జనానికి. ఓకే. సో అట్లాంటిది ఈ సినిమాలో ఉంది. మొన్న మంచు విష్ణు గారు సాంగ్ లాంచ్ చేశారు, మంచి రెస్పాన్స్ వస్తుంది. దిల్ రాజు గారు మోషన్ పిక్చర్ పోస్టర్ రిలీజ్ చేశారు, బాగా వస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? సో అది చాలా హ్యాపీ కదండి, ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి ప్రొడ్యూసరు సో మా సినిమాకు చూసి మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం అనేది చాలా మంచి విషయం. అండ్ జనాల్లో కూడా ఈజీగా వెళ్తుంది. దిల్ రాజు గారు లాంటి వాళ్ళు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, సినిమా బాగుంటేనే కదా ఆయన వచ్చి రిలీజ్ చేసేది. అట్లాగే మంచు విష్ణు గారు చూశారు, ట్రైలర్ అవన్నీ చూసిన తర్వాత ఆయన మెచ్చుకున్నారు. అది ఇప్పుడు మీకు ఇన్స్టాలో కానీ వాటిలో కూడా వైరల్ అవుతూ ఉంది. ఏంటంటే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మామూలు డైరెక్టర్గా సినిమా చేయడం వేరు, ఒక థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉండి అందులో థియేటర్ టీచర్ అయ్యి ఉండి ఆయన ఆ మాట కూడా అన్నాడు. అంటే టీచర్కు బాధ్యత ఉంటుంది, మనం ఒక మెసేజ్ ఇస్తున్నామంటే ఎంత బాధ్యతాయుతంగా సినిమా వెళ్తుంది. సినిమా జనాలకు వెళ్ళాలంటే రేపు సినిమా బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ కూడా రెండు రకాలుగా చూస్తారు. సినిమా బాగుంది, టీచర్ చేసేటట్టే ఓకే గుడ్ బాగా చేశాడంటారు. లేకపోతే నువ్వు ఆల్రెడీ టీచింగ్లో ఉన్నావు, నువ్వు పాఠాలు చెప్పగలిగిన ఇట్లాంటిది నువ్వు తీయడం ఏంటని కూడా అంటారు. కాబట్టి ఆయన ఆ పదం చెప్పాడు. సో థియేటర్ టీచర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీకు ఇంకా లక్ రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. నిజంగా అది చాలా మంచి విషయం. ప్రొడ్యూసర్స్ మెయిన్ పిల్లర్స్ సినిమాకి రమాకాంత్ గారు అలాగే రామకృష్ణ గారు, వారి గురించి చెప్పండి. అంటే దీనికి ప్రొడ్యూసర్స్గా వచ్చేసేసి మా ఆంటీయే, తను పద్మారమ గారు, కాంతరావు గారు, అండ్ మా బ్రదర్ ఇన్లా రామకృష్ణ కోడవి అని, వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్. సో వీళ్ళకి నేను స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి వీళ్ళకి తెలుసు కాబట్టి, స్క్రిప్ట్ మీద ఒక అవగాహన ఉంది కాబట్టి, అంతకుముందు నేను చేసిన ప్రొడక్షన్స్ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చారు. సో అందుకనే వాళ్ళు ముందున్నారు కాబట్టి ఈ సినిమాని మేము మలేషియాలో కూడా షూట్ చేయడం జరిగింది. ఓకే. సో ఒక్కసారి 20 సంవత్సరాల కిందకి వెళ్తే ఈశ్వర్ అంటే ఆ మెమోరీస్ అన్నీ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ప్రభాస్ గారు టచ్లో ఉన్నారా మీకు? రీసెంట్గా కలిశానండి, నేను రాజాసాబ్ షూటింగ్లో ప్రభాస్ గారిని కలవడం జరిగింది. సో 20 సంవత్సరాల క్రితం ప్రభాస్ గారు ఎలా ఉన్నారో 20 ఇయర్స్ తర్వాత కూడా అట్లాగే రిసీవ్ చేసుకున్నారు, అలాగే మాట్లాడారు. అది చాలా హ్యాపీ విషయం. సూపర్. ఫస్ట్ కలవగానే ఎలా రియాక్ట్ అయ్యారు, ఏమన్నారు? చెప్పాను, కలవగానే మాట్లాడారు. షూటింగ్ దీంట్లోంచి సినిమా డైరెక్ట్ చేస్తున్నానని చెప్పారు. ఆయన వావ్ డైరెక్ట్ చేస్తున్నారు అది అని అడిగారు. సో ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎట్లా ఉంది ఏంటి అని అడిగారు. సినిమా గురించి, సినిమా డేట్ గురించి ఇవన్నీ చెప్పడం జరిగింది. ఓకే, సూపర్. సో ఫైనల్గా ఇద్దరు ద డీల్ ఎందుకు చూడాలి, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ప్రేక్షకులకి నచ్చే కీ పాయింట్స్ చెప్పండి. సో డీల్ ఎందుకు చూడాలి అంటే, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇవాళ మీకు ఓటీటీలో కానీ బయట కానీ యూత్ అందరు కూడా థ్రిల్లర్ జానర్ని చాలా లైక్ చేస్తున్నారు. సో థ్రిల్లర్ జానర్లో తెలుగులో వస్తున్న సినిమాలో నిజానికి కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే సినిమా తీసిన ప్రతి ఒక్కరు చెప్తారు మా సినిమా డిఫరెంట్గా ఉంటుంది, మా సినిమా చూడండి. ఇవి ప్రేక్షకులు కూడా చాలా ఇవన్నీ వింటూనే ఉన్నాం అని అనుకుంటూ ఉంటారు. బట్ నేను ఎందుకు చెప్తానంటే, థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి, ఒక 20 ఇయర్స్ థియేటర్లో ఉన్నాం కాబట్టి నేషనల్ లెవెల్లో జరుగుతున్న థియేటర్ యాక్టివిటీస్ కానీ స్క్రిప్ట్ కానీ వీటి మీద కొంచెం కమాండ్ ఉంది కాబట్టి ప్రేక్షకులు ఇలాంటి స్క్రిప్ట్తో వెళ్తే బాగుంటుందని ఒక ఆలోచనతో చేశాం. కాబట్టి ప్రేక్షకులు ఈ సినిమా చూస్తే తప్పకుండా 2 గంటల 10 నిమిషాలు థ్రిల్కు గురవుతారు. కాబట్టి ఈ సినిమా చూడాలని చెప్తాను. ఓకే, నేను ఇంకొక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. ఈ సినిమా పార్ట్ 2 కూడా వస్తుంది కదా? సో అంటే ఇప్పుడు అన్ని పార్ట్ 1 పార్ట్ 2 వస్తున్నాయి అని తీసారా, లేదు అంటే ఇంకేదైనా కారణం ఉందా దీనికి? లేదు, అంటే దీనికి ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంది కాబట్టి పార్ట్ 2కి వెళ్తున్నాం. ఇప్పుడు వస్తున్న పార్ట్ 1 పార్ట్ 2 సినిమాలు ఏదైతే ఉంటుందో, ఈ సీక్వెల్ సినిమాలు ఏం చేస్తున్నారంటే స్టోరీ చెప్పట్లేదు. పార్ట్ 1లో ఎండ్ చేయకుండా మీ ఎండ్ పార్ట్ 2లో చూడండి అంటున్నారు. సో ఇది నేను సినిమా ప్రేక్షకుడిని ఇవన్నీ ఇది ఒక విధంగా చీట్ చేయడమే జరుగుతుంది. మనం సినిమా 200 రూపాయలు 150 రూపీస్ పెట్టి టికెట్ కొని థియేటర్కి వచ్చిన తర్వాత పార్ట్ 1లో ఎండ్ చేయకుండా దీని ఎండ్ చూడాలనుకుంటే పార్ట్ 2కి రండి అనకుండా, సో మా సినిమా ఎండింగ్ ఏదైతే ఉందో కంక్లూజన్ పార్ట్ 1లోనే ఉంటుంది. బట్ దానికి ఎక్స్టెన్షన్ పార్ట్ 2 కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది కాబట్టి అది మొత్తం మలేషియాలోనే షూట్ చేయాల్సిన అవసరం ఉందండి. 80% మలేషియాలో షూట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మేము పార్ట్ 2కి వెళ్తున్నాం, ఓకే, సెకండ్ పార్ట్. సో అక్క సినిమా గురించి మీరు కూడా చెప్పండి.
జనరలీ మనం ఇప్పుడు ఎటువంటి సినిమా చూసుకున్నా సరే యూ ఫైండ్ వెరీ లెస్ తెలుగు ఆర్టిస్ట్. అంటే దేర్ ఆర్ తెలుగు ఆర్టిస్ట్, ఐ డోంట్ సే నో, దేర్ ఆర్ ఫ్యూ డైరెక్టర్స్ హూ సపోర్ట్ తెలుగు ఆర్టిస్ట్. బట్ ఎట్లా అంటే మ్యాక్సిమం మనం చూస్తే చిన్న చిన్న రోల్స్లోనే మన తెలుగు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే తెలుగు అమ్మాయిలు కూడా ఇట్లాంటి ఒక మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేస్తారు. ఈవెన్ దే కెన్ పర్ఫామ్. సో ఆ పర్ఫార్మెన్స్ ఎలా తెలుస్తుంది? మనం డైరెక్టర్స్ ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ చూడండి చూడండి అనడం కాదు. వెన్ ఆడియన్స్ సపోర్ట్ అది ఆటోమేటికలీ డైరెక్టర్ వరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన మంజుమల్ బాయ్స్ ఉంది. మంజుమల్ బాయ్స్ ఈజ్ అ వెరీ గుడ్ మూవీ. కానీ ఆ మూవీ అప్పుడు మనం మౌత్ టాక్ తోటి అది ఇంకా హైప్ వెళ్ళిపోయింది. ఎవరిని కదిలిచ్చినా సరే మంజుమల్ బాయ్స్ చూసినారా, అరే చూసిన ఇదే ఉండే, అరే ఏంది దీని గురించి ఇంత మాట్లాడుతారు, వాట్ ఈజ్ ఇట్ అని మనం చూసినాం. సో అది చూసినప్పుడు మళ్ళీ డైరెక్టర్స్ అరే ఏంటి అందరు ఇదే మాట్లాడుతారు అని అట్లా వెళ్ళిపోతుంది. సో అట్లా ఈవెన్ దెర్ ఆర్ ఫ్యూ గర్ల్స్ హూ కెన్ పర్ఫామ్. అంటే మన టాలీవుడ్ వాళ్ళే ఉన్నారు, మన తెలుగు వాళ్ళే మన టాలీవుడ్ మూవీస్లో చేసే అంత క్యాపబిలిటీ ఉంది. సో ఆ క్యాపబిలిటీ తెలియాలి అంటే ఆడియన్స్గా మీరు ఎప్పుడైతే వెళ్ళి చూసి సపోర్ట్ చేస్తారో దెన్ ఓన్లీ విల్ గెట్ టు నో దట్ ఎస్ మన దగ్గర కూడా అలాంటి అమ్మాయిలు ఉన్నారా, మన సినిమాల్లో మన వాళ్ళే పర్ఫామ్ చేస్తారా అని. సో అటువంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో యూ కెన్ మీరు లక్ష్మి కనిపించినప్పుడల్లా డెఫినెట్ థియేటర్ నుంచి బయటకు రాగానే లక్ష్మి గురించి ఒక్క వర్డ్ అయినా మాట్లాడతారు. సో ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. నాకెందుకు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది అని తెలియాలంటే మీరు వెళ్ళి చూడాలి. సూపర్ సూపర్. సో మీ ఇద్దరి దగ్గర నుంచి అప్కమింగ్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, మీ కాంబోలోనే వస్తుందా? అది వి కాంట్ సే. ఫస్ట్ వీఆర్ ఆన్ డీల్ అండ్ నాదైతే ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి విచ్ ఆర్ అబౌట్ టు స్టార్ట్. సో అది ఇంకా డేట్స్ అవన్నీ కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ డెఫినెట్లీ ఒక లక్ష్మి తర్వాత ఇంకా డిఫరెంట్ రోల్స్లో మీ అందరి ముందుకి నేనైతే డెఫినెట్గా రాబోతున్నాను. తప్పకుండా రావాలి కూడా. అండ్ మీ సపోర్ట్ ఉంటే ఇట్స్ ఆల్ ఆడియన్స్ అండ్ మీడియా హూ సపోర్ట్ ఎవ్రీ సింగిల్ ఆర్టిస్ట్. అది పెద్ద ఆర్టిస్ట్ కానీ చిన్న ఆర్టిస్ట్ కానీ ఎవరైనా సరే మీడియా సపోర్ట్ లేనిది వాళ్ళు అడుగు లోపలికి కూడా వేయలేరు. సో ఇట్ ఈస్ ఆల్ మీడియా హూ నీడ్ టు సపోర్ట్ అండ్ యు ఆర్ సపోర్టింగ్, దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. రెండోది ఈ సినిమాలో టెక్నికల్ సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఇందులో కెమెరామెన్గా సురేందర్ రెడ్డి గారు ఉన్నారండి. ఆయన హిందీలో చాలా సినిమాలు చేశారు, తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు. అలాగే ఆర్ఆర్ ధ్రువన్ గారు మ్యూజిక్ చాలా అద్భుతంగా ఇచ్చారు. శ్రవణ్ కటికనేని ఎడిటర్ ఉన్నాడండి. యాత్ర 1, యాత్ర 2 చేశారు సినిమా. సేవ్ ద టైగర్స్ లాంటి ప్రాజెక్ట్ చేశారు. వైల్డ్ డాగ్ నాగార్జున గారిది చేశారు. ఇప్పుడు హరిహర వీరమళ్ళు సినిమా చేయబోతున్నారు ఆయన, పవన్ కళ్యాణ్ గారి సినిమా. సో ఇంతమంది మంచి టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాకి వర్క్ చేశారు కాబట్టి డెఫినెట్గా ప్రేక్షకుల్ని ఒక డిఫరెంట్ థ్రిల్కు గురి చేస్తుందండి. ఓకే, సూపర్ సార్. హను గారు, మీరు ఇంకా మంచి సినిమాలు తీయాలి, మా ముందుకు రావాలి. ఇలానే అక్క మీకు కూడా మంచి ఛాన్స్ రావాలి, మంచి రోల్స్తో ఇంకా మా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి చూసారు కదా, ఇది వాల్టి స్పెషల్ చిట్ చాట్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.